ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి తిరుపతి పుణ్యక్షేత్రంలో శాంతి భద్రతల పరిరక్షణ అలాగే ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించే క్రమంలో తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ గారు కొత్త ప్రణాళిక చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఎస్పీ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇవాళ మీరు ఎస్పీగా ఛార్జ్ తీసుకున్న తర్వాత తిరుపతి పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణ అలాగే ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు చేపట్టారు ఏంటి సార్? సో గుడ్ మార్నింగ్. మనకు తిరుపతికి ట్రాఫిక్కి సంబంధించి చూసినట్లయితే తిరుపతి చాలా ప్రఖ్యాతమైనటువంటి టెంపుల్ టౌన్. సో బయట కంట్రీలోంచి రకరకాల ప్లేసెస్లో నుంచి ఎప్పుడు కూడా కంటిన్యూస్గా డివోటీస్ వస్తుండే. సో మనకు ఆల్ ద టైమ్ ఎప్పుడు కూడా ట్రాఫిక్ అనేది ఇదే ఛాలెంజ్ యాక్చువల్లీ. సో దానికి సంబంధించి మనం చూసినట్లయితే మనకు ప్రధానంగా బిజీ లొకాలిటీస్ చూసినట్లయితే రైల్వే స్టేషన్ ప్లేస్ కావచ్చు, బస్ స్టాండ్ కావచ్చు, తర్వాత కర్నాల స్ట్రీటు, తర్వాత గోవిందరాజుల స్వామి టెంపుల్ చుట్టూ ఉన్నటువంటి ఏరియా కావచ్చు, తర్వాత తిలక్ రోడ్ కావచ్చు, కపిల్ తీర్థం రోడ్డు, అట్లాగే టీకే రోడ్డు, ఇవన్నీ కూడా మనకు కొన్ని మెయిన్ లొకేషన్స్. ఇవన్నీ కూడా మనము ఎక్కడైతే వన్ వేస్ ఆర్గనైజ్ చేయాల్సిందో ఇప్పుడు నిన్న చూసినట్లయితే ఈ గోవిందరాజుల స్వామి టెంపుల్ చుట్టూ ఉన్నవి, తర్వాత రైల్వే స్టేషన్ ముందున్న రోడ్లు, ఇవన్నీ కూడా చాలా చోట్ల వన్ వేస్ ఆర్గనైజ్ చేశాము. సో ఈ వన్ వేస్ అన్నీ కూడా ప్రాపర్గా మనము కంటిన్యూస్గా అంటే ప్రాపర్గా స్ట్రీమ్ లైన్ చేసి ఆ విధంగా ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఖచ్చితంగా ట్రాఫిక్ యొక్క కంజెషన్, ఆ పర్టికులర్ ఏరియాస్లో ఉన్న కంజెషన్ తగ్గేదానికి అవకాశం ఉంది. అండ్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి చేస్తున్నాము, అది ఎఫెక్టివ్గానే ఉంది. సో ఇది ఎట్లాగే కంటిన్యూ చేస్తాము. అండ్ కొన్ని చోట్ల ఎక్కడైతే మనం చూసినట్లయితే ఇది వరకు అవుటర్ రింగ్ రోడ్, బయట ఉన్న రింగ్ రోడ్ మీద, మెయిన్ హైవే మీద మనకు ట్రాఫిక్ పాయింట్స్ ఉండేవి కాదు. సో అక్కడ కూడా జామ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉండే. అందుకోసం చెప్పి రీసెంట్గా మనం ఒక 20 హోమ్ గార్డ్స్ని ఎక్స్ట్రాగా నేను ట్రాఫిక్ అలాట్ చేయడం జరిగింది. సో వాళ్ళందరితో కూడా మనం బయట ఉన్నటువంటి హైవే మీద కూడా ఒక 7 కొత్త పాయింట్స్ వేసుకుంటున్నాము. అండ్ మిగతా వాళ్ళు కూడా ఇక్కడ లోకల్గా ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ వీళ్ళని స్ట్రెంథన్ చేసి అక్కడ కంప్లీట్ బిజీ టైమ్స్లో మార్నింగ్ 6 నుంచి మా వాళ్ళు డ్యూటీలో ఉంటారు, నైట్ వరకు కూడా. సో ఎప్పుడు కూడా ట్రాఫిక్ ఫ్లో ఉన్నప్పుడు మా వాళ్ళ ప్రెజెన్స్ ఉండేటట్లు ప్రాపర్గా ట్రాఫిక్ రెగ్యులేట్ చేసే విధంగా కూడా మనము స్టెప్స్ తీసుకుంటున్నాము. అట్లాగే రైల్వే స్టేషన్ దానికి సంబంధించి కూడా రైల్వే స్టేషన్ ముందు ఆ కంజెషన్ కావచ్చు, రైల్వే స్టేషన్లో ఉన్న ఇది కూడా హ్యాండిల్ చేయడానికి అక్కడ కూడా డెడికేటెడ్గా 1+3 స్టాఫ్ని పెట్టాలని చెప్పి ఆలోచన చేస్తున్నాను. అండ్ నాట్ జస్ట్ స్టాఫ్, అక్కడ ఈవెన్ మనకు ఒక వెహికల్ కూడా, రక్షక్ వెహికల్ కూడా పర్మనెంట్గా అక్కడే స్టే చేసి అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ న్యూసెన్స్ కావచ్చు, ఆటోస్ యొక్క అనాథరైజ్ పార్కింగ్ ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ హ్యాండిల్ చేసే విధంగా కూడా మనం చర్యలు చేపట్టాలని అనుకున్నాం. అట్లాగే ఎక్కడైతే మనకు టౌన్లో ఈ ఆటో పార్కింగ్స్, ఇవన్నీ పార్కింగ్ ఏరియాస్ ఉన్నాయో అవన్నీ కూడా కన్సర్న్ యూనియన్స్ వాళ్ళతో మాట్లాడి ఇర్రెగ్యులర్గా అనాథరైజ్డ్గా పార్కింగ్స్ లేకుండా పార్కింగ్స్ కూడా ప్రాపర్గా స్ట్రీమ్ లైన్ చేసుకునేటట్టు, దీంట్లో మన మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకొని వాళ్ళతోటి జాయింట్గా మనం ఎక్కడ పార్కింగ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా లేకుండా ఉండే విధంగా మెషర్స్ తీసుకుంటున్నాం. సరే, ఇప్పుడు మన అలిపిరి మార్గంలో, అలిపిరి టు జూ పార్క్ మార్గంలో బైక్ రైడింగ్ జరుగుతుంది సార్ నైట్ టైం. అది దాని మీద ఏమైనా దృష్టి పెట్టారు? ఖచ్చితంగా అండి. సో ఈ నైట్ టైము బైక్ రైడింగ్స్ కావచ్చు, పిల్లలు రోడ్డు మీద ఊరికి నాకతాయిగా తిరిగే విషయాలు కావచ్చు, న్యూసెన్స్ ఎలిమెంట్స్ అన్నీ తిరిగే దాని గురించి కూడా లాస్ట్ 15 డేస్ నుంచి మనం తిరుపతిలో అంటే కౌంటింగ్ అయిపోయినప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా డ్రైవ్ టేకప్ చేసాం. దీంట్లో ఏమంటే బేసికల్లీ మన స్పెషల్ పార్టీ కానిస్టేబుల్స్ తోటి దాదాపు ఒక 15 to 20 మెంబర్స్ స్పెషల్ పార్టీ కానిస్టేబుల్స్ని లోకల్ ఆఫీసర్స్కి అటాచ్ చేసి డైలీ నైట్ 9 నుంచి ఎవరైతే ఇట్లా బయట బైక్ రైడింగ్ కావచ్చు, కొంచెం న్యూసెన్స్ క్రియేట్ చేసే విధంగా కావచ్చు, వాళ్ళందరినీ కూడా తీసుకొని రావటం, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కనుక్కోవడం, వాళ్ళకి కౌన్సిల్ చేయటం, వాళ్ళు ఫర్దర్గా న్యూసెన్స్ చేయకుండా ఉండే విధంగా డ్రైవ్ టేకప్ చేస్తున్నాం. డైలీ అరౌండ్ 30 to 35 పర్సన్స్ ఆ విధంగా మనం తీసుకొని వచ్చి వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ దీనికి తోడు ఏదైతే పబ్లిక్ బూజింగ్ కూడా అంటే దానికి సంబంధించి అంటే ఈ డ్రైవింగ్ సంబంధించి కాదు, న్యూసెన్స్కి సంబంధించి చూస్తే పబ్లిక్ ప్లేసెస్లో బూజింగ్ చేసే వాళ్ళని కూడా మనం డైలీ లాస్ట్ 10 days 15 days నుంచి అంతకుముందు 20-25 కేసెస్ ఉండేది, ఇప్పుడు మనం యావరేజ్న 150 to 200 కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాము. సో వీటన్నిటితోటి ఖచ్చితంగా రోడ్డు మీద పబ్లిక్ ప్లేసెస్లో న్యూసెన్స్ అనేది తగ్గించే విధంగా మనం చర్యలు చేపట్టాము. అట్లా
సార్ ఇప్పుడు తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్. వీటిలో గంజా అనేది ఎక్కువగా ప్రాధాన్యత చూపిస్తుందని చెప్పి ఒక వాదన వస్తుంది. ఎంతవరకు నిజం సార్? దాన్ని ఎలా నివారించబోతారు? గాంజా ప్రివిలెన్స్ గురించి పబ్లిక్ అంతా కూడా మన తిరుపతి పట్ల చాలా కన్సర్న్ ఉందండి. ఇన్స్టిట్యూట్స్లో ఖచ్చితంగా గాంజా యొక్క యూసేజ్ ఉందని చెప్పి, సో దానికి సంబంధించి మనం మొన్న కూడా 26 రోజు ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ట్రాఫికింగ్, ఇలిసిట్ ట్రాఫికింగ్, ఆ రోజు కూడా మనం ర్యాలీ చేపట్టాము. అంటే ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ అవేర్నెస్ పర్పస్. అలాగే ఆ రోజు అంతా కావచ్చు, అంతకుముందు వారం నుంచి కావచ్చు, మొత్తం కాలేజెస్ అన్నింటిలో కూడా మళ్ళీ ఒకసారి స్టూడెంట్స్ అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం. అట్లాగే డ్రగ్ డిస్పోజల్ యాక్షన్ కమిటీస్ అని చెప్పి, డ్రగ్ ప్రివెన్షన్ యాక్షన్ కమిటీస్ అని చెప్పి ప్రతి కాలేజీలో కూడా ఆల్రెడీ ఉన్నాయన్నమాట. సో దానికి సంబంధించి వాటన్నిటి కూడా మళ్ళీ ఒకసారి రీవైటలైజ్ చేసి, అంటే వాళ్ళని మళ్ళీ ఏమంటాము, ఒకసారి మళ్ళీ వాళ్ళని రీయాక్టివేట్ చేసి కాలేజెస్లో ఎటువంటిది ఏదైనా కన్జంప్షన్ కానీ ఇటువంటి ఇష్యూస్ ఉంటే మన పోలీస్కి నోటీస్ తెచ్చే విధంగా కూడా సెన్సిటైజేషన్ చేస్తున్నాం. దట్ ఈస్ అబౌట్ సెన్సిటైజేషన్ పార్ట్. అది కాకుండా ఎన్ఫోర్స్మెంట్ పార్ట్కి వస్తే దానికి కూడా ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేశానండి. యాక్చువల్లీ ఒక ఇద్దరు ఇన్స్పెక్టర్స్, తర్వాత ఒక ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్స్, అట్లాగే దానికి కూడా ఒక 10 మెంబర్స్ స్పెషల్ పార్టీ కానిస్టేబుల్స్, ఎస్సీబీ స్టాఫ్ ప్లస్ లోకల్ అరౌండ్ ఒక 20 మెంబర్స్ దాకా. సో వీళ్ళందరినీ పెట్టి మొత్తము ఎక్కడెక్కడైతే ఆల్రెడీ నోన్ గాంజా అఫెండర్స్ ఉన్నారు, ఎక్కడైతే ఈ గాంజా రిలేటెడ్ న్యూసెన్స్ ఎక్కువ ఉంది, సేల్ ఉన్నది, ఈ ఏరియాస్ అన్నీ కూడా టచ్ చేయటం, సో వాళ్ళందరినీ తీసుకొని రావడం, ఆ యాక్టివిటీ కూడా స్టార్ట్ చేసాము. లాస్ట్ 3 డేస్లో చూసినట్లయితే ఒక 6 మందిని పట్టుకొని వచ్చి ఒక 6 kgs ఆఫ్ గాంజా కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసాం. సో ఈ విధంగా కంప్లీట్గా అంటే బిగిన్ చేసామంటే అంతకుముందు కూడా చేస్తున్నారు. సో అయినప్పటికీ కూడా కొంచెం దీన్ని ప్రాపర్గా ఇంటిగ్రేటెడ్గా కన్సర్న్డ్ పార్టీ అంటే కన్సర్న్ స్టేక్ హోల్డర్స్ అంటే డిపార్ట్మెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేసి మనం కూడా కమ్యూనిటీ సపోర్ట్ తోటి ఆ రోజు కూడా చెప్పాం. సో ఇది పోలీస్ ఒక్కరితోటి సాధ్యమయ్యే ఇది కాదు, అందరం కూడా మనం సమిష్టిగా చేసినట్లయితేనే పాసిబుల్ అవుతుంది. సో దీంట్లో ఎవరెవరైతే అందరూ ఉన్నారో కమ్యూనిటీ కూడా పట్ల కూడా బాధ్యత ఉంది. ఎక్కడైనా కానీ ఇటువంటి గాంజా రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే ఇమీడియట్గా పోలీసు నోటీసు తీసుకొచ్చినట్లయితే దాని మీద మనం ఖచ్చితంగా కఠినంగా చర్యలు తీసుకొని చేయడానికి అవుతుంది. సో ఈ గాంజా రిలేటెడ్ గవర్నమెంట్ ఇప్పుడు చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి 100 days యాక్షన్ ప్లాన్ కూడా మనము ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. సో 100 days యాక్షన్ ప్లాన్ ప్రకారం అవేర్నెస్, ఎన్ఫోర్స్మెంట్, ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా పార్ట్ ఆఫ్ దట్. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ 100 days పాటు మేము కంటిన్యూస్గా చేస్తూనే ఉంటాము. దానివల్ల ఖచ్చితంగా సొసైటీలో ఈ గాంజా యొక్క అబ్యూజ్ యూసేజ్ ఖచ్చితంగా తగ్గుతుంది, తగ్గించగలమని ఒక నమ్మకం అయితే మాకుంది. సార్ ఇప్పుడు తిరుపతి జిల్లాలో ఒక పక్క టెంపుల్ సిటీ అంటే తిరుపతి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం తిరుపతి, రెండోది అంటే ఇస్రో లాంటి రాడార్ సెంటర్స్. ఈ ప్లేస్లన్నీ ఇలాంటి జిల్లాలో గంజా ఎన్ని ప్రాంతాల్లో మీరు ఐడెంటిఫై చేశారు? ఎంతమందిని రివోక్ చేసే అవకాశం ఉంది? అంటే గాంజా అక్కడ ఇక్కడ అని కాదు, చాలా ఈ ఇన్స్టిట్యూట్స్ అన్నిటిలో ఈ చాలా ప్లేసెస్లో ఉందని అంటున్నారు. సో కాబట్టి అక్కడ ఇక్కడ అనకుండా మనము ఓవరాల్గా ఆ సమస్య పట్ల మనం ఏదైతే అప్రోచ్ అడాప్ట్ చేయాల్సిందో ఆ అప్రోచ్ అడాప్ట్ చేస్తున్నాము. చేసి దాని యొక్క ప్రజెన్స్ మన సొసైటీలో పిల్లలుగా, దానివల్ల చాలామంది పిల్లలు దాన్ని బారిన పడి ఇబ్బంది పడుతున్నారని మనకు ఇన్ఫర్మేషన్. సో ఇదంతా కూడా ఖచ్చితంగా తగ్గించే విధంగా మనం చర్యలు తీసుకుంటున్నాము. సార్ గత ఎమ్మెల్యే గారు, ఇదివరలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు తిరుపతిలో తిరిగి అంటే కొన్ని శ్మశానాల్లో ఈ గంజా సేవించే వాళ్ళు ప్లస్ అమ్మే వాళ్ళు ఉన్నారు అని ఐడెంటిఫై చేసి గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చారని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. అది ఎంతవరకు నిజం సార్? అలాంటి ప్లేస్లో మీరు ఏమన్నా రైడ్ చేసి ఏమన్నా అడుగు పట్టుకున్నారా సార్? సో ఈ పర్టికులర్ ఫ్యాక్ట్ నాకు నాలెడ్జ్లో లేదండి. సో వెరిఫై చేస్తాను, ఏదంటే మళ్ళీ దాని గురించి చూస్తాం అట్లా. సార్ ప్రధానంగా ఇంకోటి ఏంటంటే ఎస్వి యూనివర్సిటీ మెడికల్ కాలేజ్లో అంటే హైదరాబాద్ నుంచి డ్రగ్ డీలర్స్ తిరుపతిలో మెడికల్ కాలేజ్లో స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని డ్రగ్ సేల్ చేయడం, అమ్మడం ఇలాంటివి చేస్తున్నారని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. వాటి పట్ల మీరు ఏమన్నా ఎంతవరకు ఏంటి యాక్షన్? సో ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా ఈ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసి దానికి తగ్గట్టుగానే ఒక ప్రాపర్ యాక్షన్ ప్లాన్ తోటి మనం తీసుకుంటాం. అంటే స్పెసిఫిక్గా దీని మీద ఇది చేస్తున్నామని ఇప్పుడు నేను చెప్పలేను, బట్ యాజ్ పర్ యాక్షన్ ప్లాన్ మేము అడాప్ట్ చేసుకొని ప్రాపర్గా చేస్తాం అట్లా. అలాగే అంటే ఇప్పుడు శాంతి భద్రతల పరిరక్షణకు ఎలాంటి యాక్షన్ ప్లాన్ చేస్తున్నారు? అంటే ఎంటైర్ జిల్లా వ్యాప్తంగా ఒక మండలాల్లో ఏ విధంగా చేస్తున్నారు ఏంటి సార్? శాంతి భద్రతలకు సంబంధించి అయితే ఒకటి మా ఆఫీసర్స్ ఫీల్డ్ విజిట్స్,
సో ప్రధానంగా ఏమంటే పోలీస్ ఆఫీసర్స్ ఎప్పుడైతే బయట ఏరియాలో ఎక్కువ మూవ్ అవుతారు, పబ్లిక్తో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతారు, పబ్లిక్ ఎక్కువైతే విజిబుల్గా ఉంటారో అప్పుడు చాలా వరకు శాంతి భద్రతలు ఒక కంట్రోల్లోనే ఉంటాయి. సో కాబట్టి దానికోసం అని చెప్పి మా ఆఫీసర్స్ అందరినీ కూడా ప్రతిరోజు ఆఫీసర్స్ ఒక సెషన్ అంటే మార్నింగ్ కావచ్చు, ఈవినింగ్ కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళు ఏరియాలో ఉండాల్సిందే, స్టేషన్లో కూర్చోవడానికి లేదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఐ గేవ్. సో దానికి తగ్గట్టుగానే రోజు మా ఆఫీసర్స్ చూసుకుంటే నేను వాటికి సంబంధించి డిఎస్ఆర్ కూడా తెప్పిస్తాను. దాదాపు యావరేజ్న మా డిస్ట్రిక్ట్లో ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా అరౌండ్ 100 to 120 ప్లేసెస్ విజిట్ చేస్తారు డైలీ. సో ఖచ్చితంగా వాళ్ళు ఏరియాకి వెళ్ళాలి, పబ్లిక్తో ఇంటరాక్ట్ కావాలి, అక్కడున్న ఇష్యూస్ తెలుసుకోవాలి, ఏదైనా ఉంటే ఇమీడియట్గా దాన్ని అడ్రస్ చేసే విధంగా స్టెప్స్ తీసుకోవాలి. దట్ ఈజ్ నెంబర్ 1 థింగ్. దెన్ సెకండ్, ఆఫ్ కోర్స్, ఎప్పుడైనా ఏదైనా కేసెస్ వచ్చిన వెంటనే దానికి స్పందించి వాటిలో ఉన్నటువంటి యాక్చువల్ ఇష్యూ అంటే దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అని కరెక్ట్గా అర్థం చేసుకొని దాన్ని ఏ విధంగా మనము పరిష్కరించాలో ఆ విధంగా పరిష్కరించే విధంగా చేయాలనేది 2. దెన్ 3, ఏదైతే మనకు బీట్స్ ఇవన్నీ కూడా డే బీట్స్ ఉన్నాయి, నైట్ బీట్స్ ఉన్నాయి, ఈ నైట్ బీట్స్ ఇవన్నీ కూడా ప్రాపర్గా రీస్ట్రక్చరైజ్ చేసుకొని వాళ్ళు బీట్స్ ప్రాపర్గా సర్వ్ చేసుకునే విధంగా చూస్తే నైట్ టైం కూడా మనకు చాలా వరకు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే అదర్ అఫెన్సెస్ జరగకుండా ఉండే విధంగా కూడా మనకు పాసిబుల్ అవుతుంది. సో ఇది ఏదైతే బీట్ సిస్టమ్ ఉందో దాన్ని ఎఫెక్టివ్గా చేసే విధంగా ఎన్ష్యూర్ చేసుకోవడం ఒకటి. తర్వాత ప్రధానంగా పబ్లిక్ న్యూసెన్స్. సో ఈ పబ్లిక్ న్యూసెన్స్ తగ్గించాలనేదే మనము ప్రస్తుతానికి పెట్టుకున్నటువంటి ప్రధాన టార్గెట్ అనుకోవచ్చు. సో దానికోసం అని చెప్పి వచ్చిన తర్వాత మన జిల్లాలో ఎక్కడైతే ఈ పబ్లిక్ బూజింగ్ ఎక్కువగా తాగి అక్కడే ప్లాస్టిక్ గ్లాసెస్ ఉంటాయి, బాటిల్స్ ఉంటాయి, దానివల్ల చాలా లొకాలిటీస్లో పబ్లిక్కి చాలా ఇన్కన్వీనియన్స్ ఉంటుంది దానికి. సో అటువంటి ప్రదేశాలను ఐడెంటిఫై చేయాలన్న ఉద్దేశంతో మొత్తం జిల్లాలో దాదాపు 336 దాకా ప్రదేశాలు ఐడెంటిఫై చేశాము. ఇప్పటిదాకా 270 చిల్లర, కరెక్ట్గా ఫిగర్ లేదు, అరౌండ్ 270 దాకా మా పోలీసు వారు పంచాయతీ వాళ్ళతో కావచ్చు, మున్సిపాలిటీ వాళ్ళతో కావచ్చు, వాళ్ళతోటి టైఅప్ అయ్యి అండ్ వాళ్ళ హెల్ప్ తోటి ఈ ప్లేసెస్ అన్నీ కూడా క్లీన్ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా పర్సనల్గా కాళహస్తి ఇక్కడ వెళ్ళడం కూడా జరిగింది, చూసాం అది. సో అందరు కూడా చాలా సిన్సియర్గా చేశారు. లాస్ట్ 15 days నుంచి అరౌండ్ 270 సచ్ ప్లేసెస్ని ఐడెంటిఫై చేసి వాటిని క్లీన్ కూడా చేయడం జరిగింది. సో ఆ విధంగా చేస్తే పబ్లిక్లో ఒక సార్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. సో అదొక మెజర్ తీసుకోవడం జరిగింది. ఇది కాకుండా రోజు నైట్, ఎస్పెషల్లీ తిరుపతికి వస్తే నైట్ 9 నుంచి ఊరినే రోడ్డు మీద ఆకతాయిగా తిరిగే పిల్లలు కావచ్చు, న్యూసెన్స్ చేసే పిల్లలు కావచ్చు, వీళ్ళందరి యాక్టివిటీని మనం కట్టడి చేద్దామని చెప్పి నైట్ 9 నుంచి 9:30 నుంచి మనకు స్పెషల్ పార్టీని డెడికేటెడ్గా ఒక 15 members దాకా పెట్టుకొని లోకల్ డివైఎస్పీ వాళ్ళ ఆఫీసర్స్ ఇదితోటి ఎక్కడెక్కడైతే ఇటువంటి అంటే కొత్తగా కన్స్ట్రక్ట్ చేసినటువంటి రోడ్స్ ఉన్నాయి, అవి అన్యూజ్డ్గా ఉన్నాయి కొన్ని, అక్కడ పోయి పిల్లలు నైట్ టైం ఆడ కూర్చోవడం, బర్త్డే పార్టీలు చేయటము, లేకపోతే ఇట్లా చేస్తున్నారు, కొంతమంది ఓపెన్గా అక్కడికి వచ్చి డ్రింక్ చేయడం, ఇవన్నీ చేస్తున్నారు. సో ఇటువంటి ప్రదేశాలను ఐడెంటిఫై చేసుకొని రోజు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఒక 30-35 మంది రోజు పట్టుకొని వస్తున్నాం, వాళ్ళని కౌన్సిల్ చేస్తున్నాం, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కనుక్కుంటాం. సో దట్ దానివల్ల వాళ్ళకి నైట్ టైం కూడా కొంత పోలీస్ విజిబిలిటీ ఉండటం వల్ల ఆ డిటరెన్స్ అనేది ఉంటుంది. దానివల్ల ఖచ్చితంగా నైట్ టైము మనకు పబ్లిక్కి ఆ సేఫ్టీ, సెక్యూరిటీ ఉంటుంది అనేది ఒక డ్రైవ్ అనమాట. సో అది కంటిన్యూస్ చేస్తాం. అది తిరుపతిలోనే కాదు, రేణిగుంట కావచ్చు, నాయుడుపేట, అట్లా అన్ని చోట్ల కూడా ఆ విధంగా మా స్పెషల్ పార్టీ వాళ్ళతో ఎస్పెషల్గా పంపించి అక్కడున్న లోకల్ ఆఫీసర్స్ తోటి అదొక డ్రైవ్ టేకప్ చేస్తాం. అట్లాగే పబ్లిక్ బూజింగ్ కేసెస్ కూడా ఇదివరకున్న కంటే కూడా ఎక్కువ కేసెస్ పెడుతున్నాము. దాదాపు యావరేజ్న 150 to 200 కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాము. సో ఆ విధంగా చూసి పబ్లిక్లో కూడా ఎక్కడ పడితే అక్కడ తాగే ఇది లేకుండా ఉండే విధంగా, న్యూసెన్స్ లేకుండా ఉండే విధంగా కూడా మెషర్స్ తీసుకున్నాం. అయితే ఇవన్నీ కూడా మనము ఒక 10 రోజులు 15 రోజులు చేస్తే కంట్రోల్ అయ్యేవి కాదు. కంటిన్యూస్గా కనీసం ఒక 6 months 7 months అట్లా కంటిన్యూస్గా చేస్తే మనకు ఆ తర్వాత డెఫినెట్గా దీని రిజల్ట్ అనేది కనబడుతుందని చెప్పి నా విశ్వాసం. ఇప్పుడు తిరుమలకి డిఫరెంట్ ప్లేసెస్ నుంచి పిలిగ్రిమ్స్ వస్తుంటారు సార్. అది బేబీ మిస్సింగ్ అనేది ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంది. దాన్ని నిరోధించేదానికి ఏదైనా పటిష్టమైన చర్యలు ఏమైనా చేపడతారా? వాటికి సంబంధించి ఏం లేదండి. ఇప్పుడు ఈ విజిబిలిటీ, ఇప్పుడు నేను చెప్పింది ఏదైతే ఉంటుందో, పోలీస్ వారి ప్రజెన్స్ ఉంది, పోలీస్ వారు ఉన్నారంటే ఇవన్నీ జరిగేదానికి ఆస్కారం తక్కువ ఉంటుంది. సో అదే, ఇంకా దేనికంటే ప్రత్యేకమైన వేరే అదర్ చర్యలు తీసుకున్నామని నేను ఇప్పుడైతే చెప్పలేను. బట్ అదర్వైజ్ మన పోలీస్ విజిబిలిటీ, పోలీసింగ్ గట్టిగా ఉంటే ఇవన్నీ డెఫినెట్గా కంట్రోల్లో ఉంటాయి. శాంతి భద్రతల పరిరక్షణ, అలాగే ట్రాఫిక్ సమస్య పరిరక్షణతో పాటు
తిరుమలకు వచ్చే భక్తులకు ప్రాధాన్యత కల్పించడం, భద్రత కల్పించడంలో పెద్దపీట వేస్తున్నామని చెప్పి తిరుపతి ఎస్పీ గారు పేర్కొన్నారు. వీడియో జర్నలిస్ట్ మనీతో రవి, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.